20 years of excellence. Sun International Institute of Tourism and Management. నానా వాళ్ళ అన్నే ఫీలింగ్ అడిగారు. మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు షాకింగ్ గా ఉంది. వినబడింది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా, ఆనందంగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందు ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకెంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి వాడి గురించి ఎందుకు? సార్ ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. రేవతి అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా సరే పో. డాడీ నన్ను ఇంట్లో ఆర్ యూ షూర్ డాడీ? షూర్, వెళ్ళు. ఓకే వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్. స్మైల్ డాడీ. నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్ వాట్ అప్? నీ టైం బాగుండి మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న. అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రాయ్ ఇదంతా నీ స్కెచ్చా? ఉండు మీ నాన్నకి చెప్తాను. బాబాయ్ ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచర్ కొడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్ లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు, వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు నీకు, నేను నా ఫ్రెండ్ తో ఎంత క్లోజ్ గా ఉండేవాడినో నా కూతురికి ఒక్కదానికే తెలుసు. అదంతా వాడికి ఎలా తెలిసింది? సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది. వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ శ్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా? అవునానా? చంటిగాడు రాత్రి తాగిన మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నా, చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీ కూడా తెలిసిపెట్టింది. పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య హార్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. చాలా పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు పేరేంట? అవార్డు పేరేంటరా? ఉద్యోగరత్న ప్రారంగద పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్ద అవార్డు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్య, శాటిలైట్లు అన్ని పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్నా ముందే తెలుసు. జస్ట్ మిస్. రేవతి అన్నయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను. మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అన్నయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా. ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు అది చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. జస్ట్ మిస్. పెద్దనాన్న నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వని అంటున్నాడు, నువ్వేనా చెప్పేది నాన్న? చెప్తాను చిన్న. వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు చెప్పేశారా? హ్యాపీనా? అదేంటి పెద్దనాన్న, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను. ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. రమేష్ అవార్డు పట్టినా వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను. తీసుకో. ఆలోచించు. సావిత్రి మామయ్య
ఎవరు? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సుసంపన్న సారథి పట్టపుల్ కృష్ణరావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మామయ్య, నేను నా ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను. కనీసం 5,000. మంచి పిల్లనే కన్నా పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. పట్టపుల్ కృష్ణరావుకి జై. పట్టపుల్ కృష్ణరావుకి జై. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగట్లేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేనురా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు వెళ్ళంతు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. పార్టీయా? నో నో నో. కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను కానీ ఇలాంటి బెదవ పార్టీలకు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడంట్రా సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ అని ఉంటుంది. ఓ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మాయిన్స్ ఆర్డర్ చేయనా? రే రే రే, ఏంట్రా మీకు తొందర? నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేశారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజ్ లోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కిందే? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. వస్తున్నా. ఓకే. శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. ఏ? నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు? నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. పెద్దనాన్న గారు వస్తున్నాడు. రా లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను? అన్నయ్య, ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది. కానీ వీడి కోసం కాలేజ్ కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడుగునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లేదని చెప్పండి. అమ్మా, ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నాను, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. ఏంట్రా, నన్ను కూడా గోడెక్కిద్దామనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడ్డానికి. జస్ట్ మిస్. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్ కి వచ్చే ప్రశ్న లేదు. మామయ్య, అమ్మా బాయ్. రే ఆగ్రా, రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే, వెళ్తున్నా. బ్లాక్మెయిల్ చేయొద్దు. సార్ నేనే మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా? సార్ ఎకనామిక్స్ 72%. వస్తాయండి. లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి థర్డ్ ఇయర్ 18 సబ్జెక్టులు ఏరియాస్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి.
నాకేంటి ఇవ్వండి ఇప్పుడే ఇవ్వండి. ఇవ్వండి అని వెళ్ళిపోతారేంటి? మీ ఫాదరేగా? ప్లీజ్ ప్లీజ్ సార్ ఏదో మెరిట్ స్టూడెంట్ కి అన్యాయం జరిగినట్టు మాట్లాడుతా ఉంటే గెట్ అవుట్. టేక్ 3 సెట్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా? ఇప్పటి వరకు 2 idiots నా ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా. అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటల గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి. అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫ్లాట్. రే అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాం. పండు హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. నేను లోపలికి ఎవరు రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు పండు. పండా? పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగారావు, ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి కుర్రోడు సార్. మార్కులు రాకపోతే సార్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొచ్చి చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్? ఆపండి. అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలని సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్. కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. ఏమ్రా నన్నే కథం చేద్దాం అనుకున్నావా? అన్నా మరి పురాణ పురుషోడు ఎందుకు కలిసేవరా? అసలేగా నేనెందుకు గెలుస్తానన్నా? ఇదేంటో తెలుసా? నావిగేటర్. నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది. నిన్న 11 గంటలకి పురాణపుల అశోక్ గడ్ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి మీరిద్దరూ ఉరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జిముంటే చెప్పింది. కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా? మా ఆపరేషన్ కూడా అంతే. కూర్చో కూర్చో. గాంధీ హాస్పిటల్ అమ్మాయిని ట్రీట్ చేసింది నువ్వే కదా? అమ్మాయిని ఏదైనా హోటల్లో కానీ ఇంట్లో కానీ పెట్టి ట్రీట్మెంట్ చేయగలమా? నో నాట్ పాసిబుల్ సార్. పేషెంట్ కి వెంటిలేటర్ కావాలి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టాలి, అండ్ రెగ్యులర్ గా ఎంఆర్ఐస్ తీస్తూ ఉండాలండి. ఇలాంటి కేసులు సిటీలో ఎన్ని ఉంటాయి? ఒక 10-15 ఉండొచ్చండి. అంతేనా? ఎరా పట్టుకోవడం పెద్ద కష్టమా? వెళ్ళి సిటీలో అన్ని హాస్పిటల్ ఎతకండి. ఇప్పుడేం చేస్తావు? అడు నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదెలా ఉంది? సూపర్ గేమ్. నువ్వు చాలా బ్రిలియంట్. రేయ్ అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే వెళ్ళి కాఫీ పట్టరా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పోపా వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యూర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. ఏ? నా చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు
గుడి మెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఏడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డని తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ పాప. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, యు సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా వెళ్తుంది. సరే మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్ సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత SMS లు, MMS లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా? నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ. ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ చెప్పవా? ఫస్ట్ సరిత. రే, నాకిచ్చేవేంట్రా? నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ మాలవిక. మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. 2 రోజులు వెయిట్ చేయలేను. సారీ రా. పర్లేదులే, ఈలోపు నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసి వెళ్తావా? There's too much violence. వైలెన్సా? చూసావా, నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య, రే అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారా. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు. కొత్త బ్యాచ్ రా. నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్టేపారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే ఇటు పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్. అన్య కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. లే రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు రమ్య. గట్టిగా. రమ్య. ఏంట్రా? రా. ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు. నీ ఫ్రెండ్స్ సుకన్య ఏం చేసా? ఏంటి? గట్టిగా. నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేనేం చే నన్ను అడుగుతున్నావా? సుకన్య, వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేశానని అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఏరా, ఏం చేసావు నీకు తెలీదా? ఇంకా వీడు కదలంటున్నావమ్మా? అది కాదు నాన్న, వీడు ఫారెన్ కి వెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నా. నువ్వు ఆగ్రా. చేయనందుకు వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నాన్న. రేయ్, దీన్ని కనడానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకులోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే? అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేట్ పిల్లకి సరిగ్గా అర్థం కాల. నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏయ్, ఏంటి పంచాయతీలు? బంగారం లాంటి పిల్లని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి, ఇక్కడి నుంచి పదండి. చెప్పకూడదంతా చెప్పేసి ఇప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్, రామ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? హలో, చెప్పండి డాక్టర్. ఏమైందత్తా?
స్రవంతి రామ్, ఇంకో 5 గంటల్లో 2వ ఇంజెక్షన్ ఇవ్వాలి. రే బాబు రే అర్జెంట్ గా హెల్ప్ కావాలరా. ఏంట్రా? మా హాస్పిటల్ బయట ట్రాఫిక్ కెమెరా నుంచి ఫ్రీజే ఫ్రీజే. ఇప్పుడు అంబులెన్స్ ఫాలో చేసి నెక్స్ట్ ఏ సిగ్నల్స్ దగ్గర అవుతుందో చూడు. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎస్ఆర్ నగర్ తర్వాత ఏ సిగ్నల్ దాటలేదు అంటే ఎస్ఆర్ నగర్లో ఉండుంటుంది. థ్యాంక్స్ రా బాబు. ఖాన్దాన్ సబ్కు కోకాబాయ్ బాస్. అమ్మాయి బాడీ ఎక్కడ? ముందు పేమెంట్ మాడుకుంటే. వాట్? ఆల్రెడీ ఇచ్చేసానుగా. అమ్మాయి మిస్ అయితే మీ లైఫ్కే డేంజర్ అన్నారు. మీ ప్రాణం విలువ 25 లక్షలేనా? ఎంత కావాలి? 2 crores. ఓకే. అంత ఈజీగా ఒప్పుకున్నారంటే మ్యాటర్ చాలా పెద్దదన్నమాట. 25 crores. రే, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది. నువ్వేం పీకలేవు. సార్, మీరు డీకే అయితే నేను